కనకదుర్గ అమ్మవారి గురించి ముందు వీడియోలో మనం అమ్మవారు ఎలా ఆవిర్భవించింది, అమ్మవారికి గుడిని ఎవరు కట్టారు, ఈ వీడియోలో మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంద్రకీలాద్రి నుండి మంగళగిరి ఎలా విడిపోయింది అంటే, కనకదుర్గ అని పిలుస్తున్నా కూడా అమ్మవారు ఇంకా ఉగ్రతమైన స్వరూపంతోనే ఉండేవారు. భీకరమైన అమ్మవారికి 18 చేతులు, అలానే ఆది పరాశక్తి అయిన అమ్మవారి నేత్రాలలో కుడి కన్ను అగ్ని నేత్రంగా, ఎడమ కన్ను ప్రశాంత నేత్రంగా ఉండేవి. అమ్మవారి నేత్రాలే సూర్యచంద్రులు అని చెప్పవచ్చు. కుడి కన్ను నుండి వచ్చే జ్వాలలకు కుడివైపు కొండ మొత్తం మండిపోవడం మొదలైంది. ఆ సమయంలో అమ్మవారి దశరూపాలలో ఒకటైన మంగళగౌరి వచ్చి ఆ మంటను ఆపి ఏ కొండ భాగం అయితే విరిగిందో దాన్ని ఆమె పాదంతో అణిచి దూరంగా పెట్టారు. అదే ఇప్పుడు మనం మంగళగిరి అని పిలుస్తున్నాం. ఆ కొండపైన ఉన్న ఉగ్రతకు తాలూకా రూపమే జ్వాలా నరసింహస్వామి. ఆయనను శాంతించడానికే పానకాలను అర్పిస్తాం. కలియుగాంతం, కనకదుర్గ అమ్మవారి ముక్కుపొడక, కృష్ణానది, వీటన్నిటి గురించి ఒక కథ ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతంపై కూర్చొని శివుడికి విష్ణువుకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఉసిరి చెట్టు కింద, మహావిష్ణువు రావి చెట్టు కింద ప్రత్యక్షమై అనుగ్రహించారు. అలా కొన్ని సంవత్సరాల తరువాత ఆ రెండు చెట్లు నదీ రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణా నదిగా, ఇంకో చెట్టు వేణి నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. అలా ఆ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో కృష్ణవేణిగా మారాయి. అలా అవి ప్రవహించుకుంటూ వస్తుండగా దక్షిణ భారతదేశంలోని ఈ ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా నిలిచింది. మరి నదికేమో సముద్రంలో కలవాలి అనే ఉత్సాహం. ఎంత భగవంతులే నదులుగా వచ్చినా సరే నది జీవలక్షణం ఏంటి? నదీనం సాగరో గతిహి, అంటే నదులన్నీ చివరకు సముద్రంలోనే కలుస్తాయి అని. దాంతో కృష్ణవేణి నది పెద్ద ప్రవాహంలా వచ్చి ఇంద్రకీలాద్రిని కొట్టేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఒక అల వెళ్ళి అమ్మవారి ముక్కు పొడుకును తాకింది. తాకితే అమ్మవారు ఆగు ఆగు, ఇది సమయం కాదు, ప్రళయం వస్తుంది కదా, యుగాంతంలో చేద్దు గాని ఈ పని అని ప్రస్తుతానికి కొండ మధ్యలో ఒక రంధ్రం చేసుకొని దాని నుండి ప్రవహించమని చెప్తుంది. అప్పుడు కృష్ణానది ఉధృతంతో కొండను ఢీకొట్టగా కొండ కొన్ని ముక్కలుగా విడిపోయింది. ఆ మధ్యలో ఉన్న దారి మీదుగా కృష్ణానది వెళ్లి సముద్రంలోకి కలిసిపోయింది. ఆ ముక్కలైన కొండలలో ఒకటి ఇంద్రకీలాద్రి, ఇంకోటి కృష్ణానదికి ఇటువైపుగా ఉన్న మంగళగిరి. కొంతమంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసి పరీక్షించి దీనికి వాల్కనోకి ఉన్నటువంటి లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఢీకొట్టినప్పుడు ఒక కొండ నుంచి ఒక ముక్క ఊడి వచ్చేసింది. అది తేలుతూ వెళ్ళి ఒక చోట ఆగింది. తేలుతూ వెళ్ళింది కాబట్టి దానికి తేలుకొండ అనే పేరు వచ్చింది. అది ఆగిన ప్రదేశమే యనమల కుదురు. ఆ కొండపైన ఉన్న ఆలయంలో పరమశివుడు ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తే కొండ 3 ముఖ్యమైన ముక్కలైతే ఒకదానిపై ఆదిపరాశక్తి అయిన అమ్మవారు, ఒకదానిపై నారాయణుడు, ఒకదానిపై పరమేశ్వరుడు ఉన్నారు. ఈ ముగ్గురు ప్రధాన దేవతల కనుసన్నల్లో పరిపాలించబడుతున్న ప్రాంతమే విజయవాడ. ఇది అమ్మవారి ముక్కుపొడక కథ. ఇంతకీ ఎప్పుడు ఈ కలియుగం అయ్యేది? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 కలిస్తే మహాయుగం అని అంటారు. అంటే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అవుతుంది. అలాంటి 28వ మహాయుగంలో కలియుగంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక ఈ కలియుగం అవ్వడానికి 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. అలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం అవుతుంది. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఈ వైవస్వత మన్వంతరం ఎప్పుడు అవుతుందో అప్పుడు వచ్చే ప్రళయంలో అమ్మవారి ముక్కు పొడకను తాకుతుంది ఈ కృష్ణానది. ఇది అమ్మవారి ముక్కు పొడక కథ. మహా ఉగ్ర స్వరూపిణి అయిన అమ్మవారు సాత్విక మూర్తిగా ఎలా అయ్యారో తెలుసుకుందాం. అద్వైత మతాన్ని ప్రబోధించినటువంటి ఆది శంకరాచార్యులు భూమి మొత్తం చుట్టారు అని అంటాం కదా, ఆ క్రమంలోనే ఈ విజయవాటికకు వచ్చారు. మహా ఉగ్ర స్వరూపిణి అయిన అమ్మవారిని సాత్విక మూర్తిగా చేశారు. స్త్రీ చక్ర స్థాపన చేసి శాంతి చక్రాన్ని స్థాపించారు. అమ్మవారి ఉగ్రకలను తగ్గించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సౌమ్యమైన నవ్వుతూ ఉన్నటువంటి కనకదుర్గ రూపాన్ని పసుపు చందనం తోటి స్వయంగా శంకరులే తయారు చేసి పెట్టారు. అమ్మవారికి ఒక చిన్న నవ్వు, మొహం వైపు చూస్తే నీకోసమే నేనున్నా అనే భావనను కల్పించేలా చేస్తుంది. అప్పటి నుంచి దానికి ముందు చేస్తున్నటువంటి బలులు అవంతా మాన్పించి సాత్వికమైన పూజా విధానాలు, సాత్వికమైన నివేదనలు, సమయాచారం ఏర్పరిచారు. అంతకుముందు వేరే ఆచారాలు, పద్ధతులు ఉండేవి. శంకరులు ఎప్పుడైతే శాంతి యంత్ర స్థాపన చేసి స్త్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారో అప్పటి నుండి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించుకున్నారు.
ఎందుకంటే అంత ఉగ్రతను తట్టుకునే శక్తి మానవులకు లేదు కాబట్టి. సాత్విక రూప ధ్యానం వల్ల మనుషుల్లో సాత్వికత పెంపొందుతుంది. ఆ భావనతో శంకరాచార్యులు గారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చక్కని సౌందర్యవంతమైన అద్భుతమైన కనకదుర్గ రూపాన్ని తయారు చేశారు. మంగళగౌరి వల్లనే ఆ వేళ ఏర్పడినటువంటి మంటలు చల్లారాయి కాబట్టి ఆమె ప్రీత్యర్థం పసుపు కుంకుమలతోటి అమ్మవారిని అర్చించడం, అపరిమితమైన కుంకుమార్చన నిత్యం జరుగుతుంది. విజయవాడలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా అమ్మవారే కారణం అని నమ్ముతారు. ఎందుకంటే మనం దర్శనం చేసుకునే అమ్మవారు కాకుండా అసలైన అమ్మవారు గుహలో ఉన్నారని, ఆవిడ చాలా భయంకరంగా నాలుక బయట పెట్టుకొని ఉంటారని, అలా ఉన్న అమ్మవారిని చూసి అందరూ భయపడుతున్నారని, శంకరాచార్యులు ఇక్కడ ఒక మూర్తిని ప్రతిష్ఠించారని, ఆ మూర్తినే మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నామని ప్రచారంలో అయితే ఉంది. ఇంకొక కథ ఏమిటి అంటే మనం ఇక్కడ చూస్తున్నటువంటి అమ్మవారే స్వయంభూ అని, అమ్మవారి ఉగ్రకళను తీసేసి శంకరాచార్యులు ఆ కళని ఎక్కడో మొఘల్ రాజ్పురం కొండల్లో ఒక గుహలో ఉన్న అమ్మవారికి ప్రతిష్ఠించారని, అందుకే మనం ఈ అమ్మవారిని సౌమ్యమైన రూపంలో చూడగలుగుతున్నామని కూడా ప్రచారంలో ఉంది. 50-60 ఏళ్ల క్రితం అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారి దర్శనాన్ని మూసేశారు. బయట ఒక బాలాలయాన్ని కట్టి ఒక అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. మనలాంటి భక్తులంతా అప్పుడు అక్కడే అమ్మవారిని దర్శనం చేసుకునేవారు. కానీ అర్చకులు మాత్రం వెనకలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న మూల విరాటైన అమ్మవారికి అర్చనలు పూజలు చేసి నైవేద్యం వంటివి పెట్టేవారు. ఈ మల్లేశ్వర ఆలయం కొన్ని సంవత్సరాలకి కాలగర్భంలో కలిసిపోయింది. దాంతో అమ్మవారు అయ్యవారు పక్కన లేకపోయేసరికి మళ్ళీ ఉగ్రరూపాన్ని పొందారు. దాంతో శంకరాచార్యులు మొదటిగా బ్రహ్మదేవుడు శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించారో తన దివ్య దృష్టితో తెలుసుకొని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మల్లేశ్వర స్వామిని శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారు. అందుకే దాన్ని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అని చెప్తారు. అమ్మవారితో పాటే అయ్యవారు అక్కడికి వచ్చారు కాబట్టి ఇద్దరిని దర్శించుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే దుర్గా సహస్రనామాల్లో ఒక 18 నామాలు అమ్మవారి ఉగ్రకళను విజృంభించే నామాల్లో ఉన్నాయని, లలితా సహస్రనామాల్ని చదివితే అమ్మవారు శాంత స్వరూపాన్ని బయటికి తీసుకొస్తుందని శంకరాచార్యుల వారు ఆ నియమాన్ని పెట్టారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరికథ. Stay tuned.